రక్షణ లేని యవనస్తులు మొదట రక్షణ పొందాలి. రక్షించబడిన యవనస్తులు ప్రభు కొరకు జీవించడానికి చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం గొప్ప భాగ్యమని సామెతలో రాయబడింది. ఈ దినాల్లో యవనస్తుల్లో నాకున్న పరిచర్య అనుభవంలో రక్షణ పొందింటారు. యవనస్తులు పడుతులు వేస్తూ ఉంటారు. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యతలు చురుకుగా నిర్వర్తించట్లేదు. చాలామంది సోమరులుగా ఉంటున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా సోమర్తనానికి పూర్తిగా అలవాటు అయిపోయినారేమో అన్నట్టుగా ఉంది. కనుక వారు దాంట్లో నుండి బయటికి రావాలంటే ప్రభు మాత్రం వాళ్ళని విడిపిస్తాడు. అంటే వారికి విడిపించబడాలని ఆశ ఉండాలి. వారికి విడిపించబడాలని ఆశ లేకపోతే వారు అదే పరిస్థితిలోనే ఉండిపోతారు. నేను దీని నుండి విడిపించబడాలా, ఈ బంధకాలు తెంచబడాలా, ప్రభు నన్ను కూడా బైబిల్లోని భక్తుల వల్లే ఈ దినాన మనకు అక్కక్కడ కనిపించే భక్తుల వల్లే బలంగా వాడుకోవాలని ఆశ వాడుకుండాలి.